హాయ్ వెల్కమ్ టు ది సిక్స్టీ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ దుబాయ్లో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. దానికి మేము వెళ్తున్నాము. మొత్తం సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, ఈవెంట్ ఎంత ఇంట్రెస్టింగ్గా జరిగిందని వీడియోలో మేము అప్లోడ్ చేస్తాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరియు హరికెండి గ్రూప్ ఆఫ్ కంపెనీ సంస్థ రామచంద్ర రెడ్డి వారి గ్రూప్ అందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ సాదర స్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు జీటీఎఫ్ ఫౌండర్ సురేందర్ అన్న గారు ఇంతమంది ఏకదాటిపై తీసుకొచ్చినటువంటి ఫౌండర్ సురేందర్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెళ్లకు స్వాగతం, సుస్వాగతం. మన అన్నగారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు. మనకు ఈరోజు టీచర్స్ అన్ని మన ఇంటి నుంచి మన గద్దెరన్న గారి కూతురు ఇక్కడ దుబాయ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాభినందనలు. ఇక్కడికి వచ్చినటువంటి జీటీఎఫ్ బతుకమ్మ అంటే లాస్ట్ టైం మనం ఎలా చేసుకున్నా సరే మేము ఉన్నామని తెలియజేయడానికి ప్రభుత్వం తరఫున మేము ఇక్కడ రావడం జరిగింది. గద్దెరన్న బిడ్డగా బతుకమ్మ పాట పాడాలి, కానీ మీరు బతుకమ్మ పాట పాడతారు, మేము మీతో నేస్తాము. గద్దెరన్న గారి పాట 2-3 చరణాలు మీకోసం పాడతాను. పాడాలా వద్దా? నేనే క్లాస్ చెప్తున్నా, మీరంతా విన్నట్టుంది. మన చెల్లెల అక్కలు నాకు కూడా మీతో డ్యాన్స్ వేయాలండి. గద్దరన్న గారి 2-3 పాటలు మీకోసం పాడతాను. ఏం పాట పాడాలి? మొదటిగా పొడుస్తున్న పద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బలే 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 దొరగారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్రవలస తోటాలకు ఆరిపోయిన దీపమా, మా పాలన మాకేనని బలే 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 మా పాలన మా జై తెలంగాణ. మన అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు అందరికీ మరొక్కసారి చెయ్యులు పిడికలు బిగించి జై తెలంగాణ అనే నినాదాన్ని మనసు నిండా ఈ బతుకమ్మ సెలబ్రేషన్లో తెలియజేయాల్సిందిగా, మన అమరవీరులకు అది మనం అంకితం చేయాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు జో.
జగిత్యాల మున్సిపల్ చైర్మన్ జ్యోతక గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. ఒక్కసారి చెప్పండి. ఒక 5 minutes మనకి జ్యోతి ప్రజ్వలన, మనకి ఏ కార్యక్రమమైనా ముందు చేయాల్సింది జ్యోతి ప్రజ్వలన. ఇంతసేపు మన అక్కడ మన జీటీఎఫ్ ఫౌండర్ ఆకుల సురేందర్ గారు మరియు కళ్యాణి గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎల్ఎస్పీఎంకే రామలం సత్యవర్మ ఫ్యామిలీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సత్యవర్మ ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అడ్వైజరీ కమిటీ మెంబర్ సత్యగౌడ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కళ్యాణి గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మనందరికీ ఎంతో సుపరిచితమైన, మనందరికీ గర్వకారమైన తెలంగాణ బిడ్డ, ప్రజా గాయకుడు, జానపద గాయకుడు, విప్లవ కవి, ప్రజా యుద్ధ నౌక. ఆయన పాటలతో తెలంగాణ గుండె తప్పుల్ని ప్రపంచాన్ని అంతటికీ వినిపించి తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊవెత్తున లేపిన నన్ను కూడా తీసుదాం. ఎంజాయింగ్ ద ఐస్ క్రీమ్ ఎట్ బతుకమ్మ ఫెస్టివల్. ఇది మా చిత్తలు ఐస్ క్రీమ్ బిస్కెట్ తింటాను. అయ్యప్ప గారు, మీ ఐస్ క్రీమ్ ఎలా రుచిగా ఎంత బాగుందో కాస్త వివరిస్తారా? పాలల్లో పుల్ల పెట్టి ఐస్ ఫ్రూటీ గుచ్చి ఫ్రిడ్జ్లో పెడితే వెనీలా అవుతుంది కదా, అలాగే ఉంది. అంతేనా అండి? మీ ఆవిడ చేతిలో తిన్నాక ఆ రుచి ఇంకా పెరిగిపోయిందని చెప్పాలి కదండి. స్ట్రాబెరీ అయిపోయింది. బతుకమ్మ సంబరాలు అదిరిపోయినాయి. ఏంటి అసలు ఆ బతుకమ్మ ఏంటి, ఆ నగలేంటి, అసలు ఆ డాన్సులు ఏంటి? అబ్బబ్బా, మనం దుబాయ్లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా? అసలు ఎంత బాగా జరిగింది. అసలు ఒక్కొక్కరు ఎంత బాగా తయారు వచ్చారక్క. అసలు అంత ఆ డాన్సులు, ఆ డెకరేషన్ అసలు ఎంత మ్యూజిక్, బాగుందో. అసలు ఆ పాటలు, తెలంగాణ పాటలు ఎంత అద్భుతంగా జరిగిందో. అసలు బాగా జరిగింది. అసలు వుడ్లం పార్క్ లో బతుకమ్మ సంబరాలు చాలా బాగా జరిగాయండి. మీరు కూడా చూస్తుంటే కమెంట్ లో మీ ఒపీనియన్, మీరు ఎలా ఎంజాయ్ చేశారు బతుకమ్మని అని రాయండి. ఇదే బతుకమ్మ సంబరాల్లో మీరు కూడా ఉన్నట్లయితే ఒక కామెంట్ చేయండి. ఇదే బతుకమ్మ, ఇదే ఫస్ట్ టైం కదా నువ్వు చూడటం బతుకమ్మ అంటే? బాగుంది కదా, సూపర్ గా జరిగింది బతుకమ్మ సంబరాలు. దసరా ఇవాళే వచ్చినట్లుంది. చూసేసారు కదండి. ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. Please do like, share and subscribe. Bye. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.